ఐబొమ్మ కేసులో నిందితుడు రవిని నాంపల్లి కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడోసారి 3 రోజుల పాటు కస్టడీ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం ఒక్క కేసులో మాత్రమే 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. మిగతా కేసులో రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇక రవి బెయిల్ పిటిషన్పై సోమవారం వాదనలు వింటామని అంది నాంపల్లి కోర్టు. సినీ ఇండస్ట్రీని పైరసీతో గడగడలాడించిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మరోసారి విచారించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే 2 సార్లు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. 2 సార్లు కస్టడీకి తీసుకున్నది కూడా కేవలం ఒక్క కేసులో మాత్రమే. ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క కేసులో 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేశారు. విచారణ అనంతరం రవిని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. అయితే కస్టడీ పూర్తయిందని భావించిన ఐబొమ్మ రవి వెంటనే నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఐబొమ్మ కేసులో రవి బెయిల్ పిటిషన్ వేయగానే పోలీసులు రవికి షాక్ ఇచ్చారు. అతనిపై ఉన్న మరో 4 కేసుల్లో కస్టడీకి కోరుతూ 4 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్క కేసులో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పీపీ వాదనలు వినిపించారు. ఐబొమ్మ రవి కేసులో మిగిలిన 4 కేసుల్లో కేవలం 3 కేసుల్లో రవిని పోలీస్ కస్టడీకి అనుమతించింది. మరో కేసులో కస్టడీ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. పెండింగ్ లో ఉన్న బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఇక ఐబొమ్మ రవి పైరసీ బెట్టింగ్ యాప్స్ ద్వారా 20 కోట్లు సంపాదించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇందులో 17 కోట్ల రూపాయల వరకు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అయితే మిగిలిన 3 కోట్లు స్థిరాస్తులను పోలీసులు సీజ్ చేశారు. కొంత నగదు తన సోదరి ఖాతాకు జమ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలు సాఫ్ట్వేర్ల సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చడం లాంటి అంశాలపై కూడా వివరాలు రాబట్టునున్నారు. ఒకవైపు కేసు టెక్నికల్ అంశాలతో పాటు ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్స్, నగదు బదిలీలు లాంటి అంశాలపై 3 రోజులు రవిని విచారణ చేయనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.